చంద్రశేఖర పరమాచార్యుల వారు వచ్చారంటే చుట్టుపక్కల కొన్ని ఊళ్ళ వాళ్ళు తరలి వెళ్ళిపోతుండేవారు దర్శనానికి. ఆ తీర్థం ఇస్తుంటే వయస్సు కొంచెం మధ్య వయస్సు ఉన్నటువంటి ఒక ఇద్దరు దంపతులు వచ్చి తీర్థం తీసుకున్నారు. తరువాత వాళ్ళ అబ్బాయి వచ్చి తీర్థం తీసుకోవడానికని ఇలా చేయి చాపాడు. పరమాచార్యుల వారు తీర్థం పోస్తున్న వారు ఉద్ధరిని వెనక్కి తీసుకుని అన్నారు, నీ భార్యతో కలిసి తీసుకో అన్నారు. ఆ పిల్లవాడి పక్కన భార్య లేదు. ఆ పిల్లవాడు సిగ్గుతో తల వంచుకొని తలెత్తి ఆడవాళ్ళ వంక చూశాడు. ఎక్కడో వెనకాల నించున్నటువంటి ఒక స్త్రీ గబగబా వచ్చి ఆ పిల్లవాడి పక్కన నిలబడి తీర్థం తీసుకుని ఆ స్త్రీ మళ్ళీ స్త్రీలలోకి వెళ్ళిపోతోంది. ఈ పిల్లవాడి తండ్రిని పిలిచి పరమాచార్యుల వారు అన్నారు, మీరు ముగ్గురిగా వచ్చారు, నువ్వు, నీ భార్య, నీ కుమారుడు, నలుగురిగా నీ కోడలితో కలిసి బొంబాయి వెళ్ళిపోండి అన్నారు. ఈ మాటలు అనగానే ఆయన